బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము. చాలు మనం చదువుకున్న ఈ మూలవాక్యంలో చాలా అద్భుతమైన వాగ్దానాలు మనం విన్నాం. యాకోబుతో దేవుడు చెప్తున్న మాటలు, ఇస్తున్న వాగ్దానాలు. ఒక్కొక్క మాట వింటుంటే అప్పుడప్పుడు కొంతమంది తినే పదార్థాలు చూస్తే మనకు నోరు రుద్ది కదా, మనకు కూడా తినాలని అనిపిస్తుంది. ఈ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఆ రోజుల్లో అబ్రహాంతో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత వాళ్ళ మనవడు యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యి చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే, ప్రభువా, నా జీవితంలో కూడా ఈ విషయాలు నువ్వు నెరవేరిస్తే నాకు చాలా సంతోషం. నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఉండే ఈ భూభాగాన్ని నేను నీకు నీ పిల్లలకి స్వాస్థ్యంగా ఇస్తాను. నీ సంతానం లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తరించింది. నువ్వు నలుదిశలా విస్తరిస్తావు. నీ సంతానం ద్వారా ఈ లోక జనాలన్నీ ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను కాపాడుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీకు తోడుగా వచ్చుద్ది. నువ్వు ఇప్పుడు తిరిగి ఒంటరిగా వెళ్తున్నావు, పారిపోతున్నావు, మరలా నిన్ను నేను తిరిగి తీసుకొని వస్తాను అని ఒక్కొక్క మాట చాలా అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాటలు కదా. మనం కూడా అవేగా కోరుకునేది. ప్రతి ఒక్కరూ ఆ మాటలే కదా కోరుకునేది, అవునా? ఈ యాకోబు జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే, ఈ యాకోబు మంచి పనులు చేసేమి అక్కడికి రాలా, చెడిపోయిన పనులు చేసి వచ్చాడు. మనందరికీ బాగా తెలుసు. యాకోబు జీవితం దాదాపు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ యాకోబు జీవితం అందరికీ దాదాపు తెలుసు. యాకోబు దేవుని చేత దీవించబడాలని, జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకోవాలని, దేవుని వంశవృక్షంలో తాను కూడా ఒకడుగా ఉండాలని ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాడో తెలుసా? తల్లి గర్భంలో పడిన ఆ రోజు నుంచి ఇదిగో ఈ మాట దేవుడు తనతో మాట్లాడే వరకు పోరాడుతూనే ఉన్నాడు, ప్రయాసపడుతూనే ఉన్నాడు. చివరికి ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే అన్ని లోపాలు, అన్ని పాపాలు. సరే, దేవుడు కనపడి దేవుడు కూడా ఈ యాకోబుతో వ్యవహరించే తీరు చూస్తే, ఓ భక్తుడు రాసిన పుస్తకం నేను చదివాను, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ చెడిపోయి పాడైపోయి అందరినీ మోసం చేసి ఇటు వచ్చిన వేణితో దేవుడు ప్రత్యక్షమైతే మొదట ఏం చెప్పాలి? ముందు నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ హృదయ వైఖరి మార్చుకో. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జీవితం మార్చుకోయ్యా అని కదా చెప్పాలి. ముందు చెప్పాల్సింది అదే కదా. కానీ దేవుడు వచ్చి నీ బ్రతుకు మార్చుకో అన్నాడా? మోసగాడుగా పేరుగాంచి పారిపోయి వచ్చి ఒంటరిగా ఉండిపోతే దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నలుదిశలా విస్తరింప చేస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు అడుగు పెట్టే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను, ఏ అపాయం నీ కుటుంబాన్ని దరిచేరకుండా నేను చూస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను. ఈరోజు మీ జీవితం అటు ఇటుగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు చూసుకుంటే మీలో కొన్ని లోపాలు కనబడవచ్చు, మీలో కొన్ని పాపాలు కనబడవచ్చు. నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు, నేను మంచోణ్ణి కాదన్న ఫీలింగ్ నీకు ఈరోజు ఉండొచ్చు. కానీ నా దేవుడు వాగ్దానం నీకే ఇస్తున్నాడు. ఏంటో తెలుసా?
నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నా ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నా ఉద్దేశాల్లో నువ్వు ఉన్నావు, నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. మాట ఇస్తుంది నేను. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాను. మాట ఇస్తుంది నేను. నువ్వు మంచిగా ఉన్నావని కాదు, నీ జీవితం, గత జీవితం అంతా మచ్చలేని మంచి మనిషిగా నువ్వు బ్రతికావని కాదు. ఇది కృప ద్వారా నీకు ఇవ్వబోతున్న జీవితం. నా కృప ద్వారా నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను. దేవుడు వచ్చి ఆ మాటలు మాట్లాడితే అప్పుడైనా మనిషి బెండవాలా? అప్పుడైనా అరే నేను అపాత్రుణ్ణి, నేను మంచోడిని కాదు, అయినా జీవము కలిగిన దేవుడు ఏంటి నన్ను ఇంతగా ఆశీర్వదిస్తానంటున్నాడు. నా జీవితం నాకే అసహ్యంగా మారిపోయింది. నన్ను నేను చూసుకుంటే నాకే నా జీవితం చీదరగా ఉంది. అలాంటిది దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తానంటావేంటి? జక్కయ్య చెట్టు దిగు, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి పద అని అంటే, ఈ దారిలోనే ఈ జక్కయ్య ఇవన్నీ ఆలోచించి మారు మనసు పొంది పాపిష్టోడిని, చెడిపోయినోడిని, రూపాయికి 2 రూపాయలు వసూలు చేసే రకాన్ని, మానం మర్యాద లేనోడిని, అందరూ ఊరంతా వస్తున్నారు నన్ను, నా కుటుంబంలో, నా సమాజంలో, నా వీధిలో నాకు విలువ లేదు. ఈయనేంటి నా ఇంటికి వస్తానంటున్నాడు? నా ఇంటికి రావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. నన్ను నా ఇంట్లో ఉండాలని కోరుకోరు. ఈయనేంటి నా ఇంటికి వస్తానంటున్నాడు? పరుగున చెట్టు దిగి దారిలో వెళ్తా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, యేసుకు నేనంటే ఎందుకు ఇంత ప్రేమ, ఇంతగానన్నా ఆయన ప్రేమిస్తున్నందుకు ఈ చెడిపోయిన బ్రతుకు నేను మార్చుకోవాలి. నేను ఇలా ఉండకూడదు, నా బ్రతుకు మార్చుకోవాలి, నా జీవితం మార్చేసుకోవాలని దారిలోనే మారు మనసు పొంది ఏమన్నాడండి జక్కయ్య? అయ్యా ఒక్క నిమిషం ఆగు, ఇంట్లోకి వెళ్ళక ముందు ఒక్క నిమిషం ఆగు. ఏంటి జక్కయ్య? రూపాయికి 2 రూపాయలు ఎక్కడో వసూలు చేశానో తిరిగి వాళ్ళకి డబుల్ ఇచ్చేస్తా, మిగిలిన డబ్బంతా బేదలకి దానం చేస్తానయ్యా నేను. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాపం చేసి సంపాదించిన ఆ సంపాదన ఎందుకు, మొత్తం పనిచేస్తా. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును ఎవరి కుమారుడు చెప్పాలి? ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. ఎందుకు? దారిలోనే మారు మనసు పొందాడు. ఈరోజు నీ జీవితం బాగోలా, ఎవరితోనో అనుకోమాకు ఈ మాటలు. నీతోనే సోదరా, నీతోనే సోదరి, నీతోనే. నీ మీద నాకు ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి అంటున్నాడు ప్రభు. నేను నిన్ను దీవిస్తాను అని అంటున్నాడు ఆయన. నిన్ను నలుదిశలా వ్యాపింప చేస్తాను అని అంటున్నాడు ఆయన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్ది అంటున్నాడు. ఏ కలవరాల్లో ఉన్నావో, ఏ భయాల్లో ఉన్నావో, ఒంటరితనంలో మగ్గిపోతున్న నీతో దేవుడు అంటున్నాడు, నేనున్నాను. నువ్వు కోరుకున్నది కాదు, నువ్వు ఊహించినది కాదు, నీ ఊహకు మించిన కార్యాలు నేను చేయబోతున్నాను. నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తా. నీ సంతానం, నీ కడుపున పుట్టిన బిడ్డలు అనేకులకు దీవెనకరంగా మారేటట్లు నేను చేస్తాను చెప్పాడా? చప్పట్లు కొట్టావా? కొట్టావా? ఎగిరి గంతేస్తావా? అవకాశం లేదు కానీ ఎగిరి గంతేస్తాం. చప్పట్లు కొట్టే సంతోషమే. కానీ జక్కయ్య చేసిన పని చేయాలి మనం. ఏవైనా లోపాలు పాపాలు ఉంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఈ రోజు నుంచి సాధ్యమైనంత వరకు నా వంతు నేను జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా. నా వంతు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేస్తాను. నాకు నీ సన్నిధి తోడుగా ఉంచు అని ఓ తీర్మానం చేయగలుగుతావా? నువ్వు ఈరోజు నీ పాపాలు విడిచిపెట్టగలుగుతావా? అలా ఎవరైతే విడిచిపెడతారో ఆన్ ది స్పాట్, ఈరోజే, ఈ క్షణమే విశ్వసించగలిగితే స్వస్థత పొందుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళతావు. జక్కయ్యకి వాయిదాల రూపంలో, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో దేవుడు ఏమైనా ఆశీర్వాదం ఇచ్చాడా? చెప్పాలి మీరు.
రోజుల టైం ఏమన్నా తీసుకున్నాడా? లేదు. నేడు ఈ ఇంటికి ఈ రోజే ఇప్పుడే రక్షణ వచ్చింది అన్నాడు. ఓకేనా? మారు మనసు పొంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి కృతజ్ఞులయ్యి దీన మనసుతో కన్నీళ్లతో విధేయత చూపే వాళ్ళ జీవితంలో, విరిగిపోయిన వాళ్ళ జీవితంలో, లోబడ్డ వాళ్ళ జీవితంలో ఆ రోజే కార్యం జరిగింది. జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. జక్కయ్య పేరు ఆ రోజే మారిపోయింది.